హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పోషకాలు పుష్కలంగా ఉండి ఆరోగ్యాన్ని అందించే పుట్టగొడుగులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఉత్పత్తి చేస్తున్న వారికి కూడా మంచి ఆదాయం లభిస్తోంది. వందల రకాల సంఖ్యలో మష్రూమ్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం వాడుకలో ఉండి స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే పుట్టగొడుగుల్లో ఎన్ని రకాలున్నాయి? వరిగడ్డి విత్తనం ఎంపిక దగ్గర నుంచి బ్యాగింగ్ చేసి మార్కెట్లో అమ్మేంత వరకు పాటించాల్సిన మెలకువలేంటి? ఈ అంశంపై మాట్లాడడానికి పుట్టగొడుగులపై పరిశోధనలు చేసి డాక్టరేట్ని సంపాదించి జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన డాక్టర్ ప్రసూన గారు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పుట్టగొడుగుల పెంపకంపై మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. అభినందనలండి. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పుట్టగొడుగుల ప్రత్యేకత ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ చాలా మంది దీని గురించి తెలియదు, ఎలా పెంచాలి ఏంటి అని. ప్రత్యేకత ఏంటి అసలు? ముఖ్యంగా చెప్పాలంటే పుట్టగొడుగులు లో పోషకాలు ఎక్కువ ఉన్నాయి. పోషకాలంటే ఇప్పుడు మనకి మాంసకృతులు, తర్వాత అంటే మనకి నాన్ వెజిటేరియన్ డైట్లో మాంసాహారము తర్వాత ఎక్కువ పోషకాలు ఉన్నట్టు ఎక్కువ మాంసకృతులు ఉన్నటువంటి ఆహారం వచ్చేసి పుట్టగొడుగులు. ఓకే. అయితే పుట్టగొడుగులకి మాంసాహారానికి ఉన్న తేడా ఏంటంటే మాంసాహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది వీటితో పోల్చుకుంటే. సో పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్ అసలు ఉండదు, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలా డిఫరెన్స్ అన్నమాట వాటికి వీటికి ఉన్నటువంటి తేడాలు. ఇవే కాకుండా ఇంకా మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్టార్చ్ ఉండదు. డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా మంచి ఆహారం. తర్వాత ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మినరల్స్ ఎక్కువ ఉంటాయి. మినరల్స్లో కూడా మనకి పొటాషియము, కాల్షియము, సోడియం తక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది కొంచెం, మ్యాంగనీస్, జింక్, సెలీనియం అనేది యాక్చువల్లీ సెలీనియం ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మనకి యాంటీ క్యాన్సరస్, యాంటీ ఆక్సిడెంట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా వైటమిన్స్లో మనకి విటమిన్ డి అనేది మనకి చాలా తక్కువ తినే పదార్థాల్లో దొరుకుతుంది సూర్యరశ్మి తర్వాత. అది ఆ విటమిన్ డి అనేది మనకు పుట్టగొడుగులను తినడం వలన మన శరీరానికి లభిస్తుంది. ఇంకా మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ పాలిచ్చే తల్లులు కానీ వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అని మామూలుగా ట్యాబ్లెట్స్ రాస్తుంటారు గైనకాలజిస్ట్. సో ఆ ఫోలేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బి కాంప్లెక్స్ వైటమిన్స్, విటమిన్ సి కూడా ఉంటుంది. అంటే ఇవే కాకుండా క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి పుట్టగొడుగుల్లో. మెయిన్ ఇదేంటంటే ఒక ఫ్యాన్సీ కాంబినేషన్ అన్నమాట ఇవన్నీ పోషక విలువలు. ఈ పోషక విలువలు అంటే బీపీని కూడా తగ్గిస్తాయి. అంటే లాంగ్ రన్లో మనం కానీ తింటూ ఉంటే ఇవి రెగ్యులర్గా మనం బీరకాయలు, బెండకాయలు వాడుకుంటాం కదా ఇంట్లో, వాటితోటి పుట్టగొడుగుల్ని వారానికి ఒక 2-3 సార్లు కానీ మనం చేర్చుకుంటే మనకి జనరల్గా వచ్చే ఈ వైరస్ డిసీజెస్ వలన ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీని మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా క్యాన్సర్ని కూడా, అంటే లాంగ్ రన్లో క్యాన్సర్ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, బట్ లాంగ్ రన్లో మనకు రెసిస్టెన్స్ అవి బాగుంటుంది కాబట్టి చాలా వరకు మనకు మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట ఇవి. ఓకే. సో ఇందులో మనకి పుట్టగొడుగుల్ని చూస్తే ఇందులో కొన్ని రకాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి, చాలా రకాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు కదా, ఎన్ని రకాలు ఉన్నాయి అసలు? అంటే యాక్చువల్గా పుట్టగొడుగులు అనేది ఇది ఒక శిలీంధ్రం యొక్క, అంటే ఫంగస్, బుబ్బూజ్ అంటాం తెలుగులో, మామూలు నానుడి భాషలో. సో ఈ ఫంగస్లో ఒక బెసిడియోమైసిటిస్, యాస్కోమైసిటిస్ అనేటటువంటి వీటికి ఆ గ్రూపులకి సంబంధించి కొన్ని మనకి చెట్లకి ఎట్లా అయితే కాయలు కాస్తాయో అలాగే ఫ్రూట్ బాడీస్ అంటాం. కొన్ని రకాల శిలీంధ్రాలు ఈ ఫ్రూట్ బాడీస్ని ఉత్పత్తి చేస్తాయి, వాటినే మష్రూమ్స్ అంటాం. సో ఈ మష్రూమ్స్ని ఉత్పత్తి చేసే శిలీంధ్రాలు అనొచ్చు. పుట్టగొడుగులు ఎన్ని రకాలు అనే దానికంటే. సో దాదాపుగా అంటే ప్రతిరోజు వీటి సంఖ్య పెరిగిపోతూ ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దగ్గర 14,000 జాతులు ఇప్పటి వరకు
కనుక్కోబడ్డాయి. అయితే వాటిల్లో చాలా ఉన్నాయి, అంటే పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా. సో 14,000లో దగ్గర ఒక 31 ప్రజాతులకు సంబంధించి అంటే అరౌండ్ 2,000 నుంచి 2,500 వరకు తినదగినవిగా ఐడెంటిఫై చేయబడ్డాయి. కాకపోతే వీటిల్లో ఎక్కువ వాడుకలో ఉండేది ఒక 200 అంటే ప్రపంచవ్యాప్తంగా. అయితే మనము సాగుబడిలో ఉన్నటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఒక 20 రకాలు ఉన్నాయి. ఓకే. వాటిల్లో మనకు ఇండియాలో ఒక 4 నుంచి 5 రకాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. ఓకే. అయితే ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది? ఓకే. అంటే ఈ పుట్టగొడుగులను పెంచాలి అని అనుకునే వాళ్ళలో అంటే 2 ఉంటాయి ఇందులో. ఇప్పుడు మీకు ఎక్కువ సాంకేతికత, ఎక్కువ పెట్టుబడి అవసరమయ్యేటటువంటి బటన్ పుట్టగొడుగులు, అవి బటన్ పుట్టగొడుగులు, వైట్ బటన్ మష్రూమ్స్ అంటాము. అవి ఎక్కువ మనకి సూపర్ మార్కెట్స్లో కానీ రైతు బజార్స్లో కానీ ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎందుకు ఎక్కువ కనిపిస్తాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అవి తక్కువ వాతావరణ టెంపరేచర్, ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉండాలి, 14 నుంచి 15 డిగ్రీలు. అవి మనము భారతదేశంలో అన్ని ప్లేసెస్లో మనం మెయింటైన్ చేయలేము. సో అందువలన అది ఎక్కువ మనకి మార్కెట్లో కనిపిస్తుంది. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువే కదా. సో ఎక్కువ ఉంటుంది. తర్వాత అవి మేజర్ ఇండస్ట్రీ, పెద్ద పరిశ్రమ కాబట్టి మనకు మార్కెట్లోకి అంటే డంపింగ్ అంటాం కదా మనం, మార్కెట్లో సప్లై కూడా, డంపింగ్ అనే దానికంటే సప్లై కూడా ఎక్కువ ఉంటుంది. సో సప్లై ఎక్కువ ఉన్నప్పుడు మనకి కనిపించింది పుట్టగొడుగులు తినాలి అంటే మనం బటన్ మష్రూమ్కి వెళ్తాం. అదే కాకుండా మనకు తక్కువ పెట్టుబడితో 25 డిగ్రీల నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో కొంచెం తేమ, వెలుతురు, గాలి ఇవన్నీ కొంచెం మనం మెయింటైన్ చేసుకొని పెంచగలిగేటటువంటి పుట్టగొడుగుల్లో మనకు ఆయిస్టర్ పుట్టగొడుగులు, మిల్కీ పుట్టగొడుగులు, ప్యాడిస్ట్రా వరిగడ్డి పుట్టగొడుగులు. సో ఇవి చాలా వరకు మనకు భారతదేశంలో అంటే ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి మనకి ఇండియాలో ప్రొడక్షన్ కూడా చాలా పెరిగింది. అంటే ఈ తక్కువ పెట్టుబడితో పెంచగలిగేటటువంటి పుట్టగొడుగులు. సో ఇవి కూడా ఇప్పుడు అక్కడక్కడ కొంచెం సూపర్ మార్కెట్స్లో కానీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఉత్పత్తిదారులు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు ఏంటంటే చిన్న ప్లేసెస్లో అంటే ఇంట్లో ఒక 2 రూమ్స్ అలా తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రొడక్షను మనకి ఎక్కడ సూపర్ మార్కెట్ లెవెల్కి రావట్లేదు. ఎందువలన అంటే సూపర్ మార్కెట్స్ అంటే వాళ్ళకి కంటిన్యూటీ అవసరం అవుతుంది. సో ఈ కంటిన్యూటీ వీళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళు తీసుకోరు. సో ఒక విధమైన గ్రూప్ కానీ కోఆపరేటివ్స్ కానీ లేదంటే వీటిని అంటే ఎక్కువ ఉత్పత్తి చేసే సామర్థ్యం గల కంపెనీలు కానీ అలా పెట్టినప్పుడు మనకు అన్నీ కనిపిస్తాయి. అంటే ప్రజల్లో అవగాహన చాలా పెరిగింది, ఎస్పెషలీ మనకి కోవిడ్ తర్వాత. అంటే విటమిన్ డి తర్వాత ఇమ్యూనిటీ ఇవన్నీ అవసరం అని చెప్పేసి చాలా వరకు పెరిగింది. సో అట్లా ప్రస్తుతానికి 4 మన తినదగిన పుట్టగొడుగులు, ఎడిబుల్ మష్రూమ్స్ అంటాం. సో తినదగిన పుట్టగొడుగులని మనం భారతదేశంలో చాలా వరకు పెంచుతున్నాము. ఓకే. అంటే దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి మనకి బటన్ పుట్టగొడుగుల్లో కాకుండా మిగతా వాటిని ఈ 3 రకాలు కూడా మనకి ఒక 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒక చిన్న రూమ్ పెట్టుకొని 5,000 అయితే 5,000 నుంచి మనకి 50,000 రాదు. సో దానికి ఒక అంటే వీటికి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అంటే యాక్చువల్గా ఇది బూజు కాబట్టి, ఇది ఒక శిలీంధ్రం కాబట్టి ఇది అందులో ఫ్రెండ్లీ శిలీంధ్రం. వీటికి మామూలుగా బ్యాక్టీరియా మిగతా శిలీంధ్రాలు కూడా వీటిని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందువలన ఏం చేస్తామంటే వీటికి ఒక నిర్దిష్టమైన వాతావరణం, ఒక ప్లేసు, అంటే దాంట్లో హైజీని మెయింటైన్ చేయడం, క్లీన్ వాతావరణం అవన్నీ మెయింటైన్ చేసుకొని మనం అంటే రెగ్యులర్గా ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్ కానీ అంటే ఎవరైనా స్త్రీలు కానీ యువత కానీ దీన్ని మనం ఒక అరౌండ్ ఒక 4-5 లక్షలు కానీ పెట్టుకోగలిగితే
ఇన్వెస్ట్మెంట్. ఈరోజు రేపు బ్యాంక్స్ కూడా చాలా లిబరల్గా ఇస్తున్నాయి, గ్రాంట్స్ కూడా ఉన్నాయి ప్రభుత్వం తరఫు నుంచి, చాలా వరకు సబ్సిడీలు కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో వాటిని ఉపయోగించుకొని స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఒక 4-5 లక్షల్లో కానీ పెట్టుకుంటే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ కూడా అవసరం కదా, రూమ్స్ అవన్నీ కూడా. సో కొంతమందికి ప్లేస్ కూడా ఉండదు. సో ఒక 4-5 లక్షల్లో కానీ మనం పెట్టుకోగలిగితే ఒక నెలకి ఒక 30,000-40,000 రూపాయలు, 50,000 వరకు కూడా వాళ్ళు సంపాదించవచ్చు. ఓకే. అండ్ దీనికి విత్తనాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంది. అవును. సో విత్తనము అనేది దానికంటే కూడా దీన్ని యాక్చువల్గా స్పాన్ అంటాం. అంటే విత్తనం అంటే ఇప్పుడు మనకి మిగతా చెట్లతో పోల్చుకుంటే వేప విత్తనాలు, మామిడి విత్తనాలు అలా ఉండదు. ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు మొలిచినట్టు ఉండదు. ఇది బూజు, యాక్చువల్లీ మైసీలియం అంటాము. ఈ మైసీలియంని ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేస్తాం అన్నమాట. ఉత్పత్తి చేయడం అంటే ఒక లైవ్ మష్రూమ్ నుంచే, ఒక ఫ్రెష్గా ఉన్న మష్రూమ్, బాగా ఆరోగ్యవంతంగా ఉన్న మష్రూమ్ నుంచి మనం టిష్యూ కల్చర్ మెథడ్ ద్వారా ఆ టిష్యూని తీసి దాన్ని మనము మన జొన్నలు కానీ, గోధుమలు కానీ, సజ్జలు కానీ, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎలాంటి గింజలనైనా తీసుకొని వాటిని, అది ఒక మెథడ్ ఉంటుంది, స్టెరిలైజ్ చేయడము, వీటిని మళ్ళీ ప్యూర్ కల్చర్ని వీటిలో పెట్టడము, పెంచడము ఇది. సో దీన్ని అందుకే స్పాన్ అంటాం. అంటే బూజు తోటి గింజలు, అంటే గింజలు అనేది ఇవన్నీ కూడా ఫుడ్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు గోధుమలు కానీ, జొన్నలు కానీ ఈ పెరిగేటటువంటి మైసీలియంకి ఫుడ్గా యూజ్ అవుతాయి. సో ఎంపిక అనేది ఏంటంటే ఫుల్గా తెల్లగా ఉన్నటువంటి, జనరల్గా విజువల్గానే మనం తెల్లగా ఉన్నటువంటివి తీసుకుంటాము. అండ్ ఉత్పత్తి చేసేవాళ్ళు కూడా జనరల్గా అంటే ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీస్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీస్. ఇప్పుడు మా ల్యాబ్ ఎస్ మష్రూమ్ అగ్రిటెక్ 2004 నుంచి మేము స్పాన్ ఉత్పత్తి చేస్తున్నాము. సో వివిధ రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నాం. అలాగే మనకి హిమాచల్ ప్రదేశ్లో తీసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ ఉంది సోలన్లో. ఆ తర్వాత మనకు బెంగళూరులో కూడా IIHR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్. తర్వాత కొన్ని అగ్రికల్చరల్ యూనివర్సిటీసు, తర్వాత ప్రైవేట్ ప్రయోగశాలలు కూడా చాలా వచ్చాయి. లాస్ట్ 5 ఇయర్స్లో చాలామంది కొంచెం సాంకేతికత, టెక్నాలజీ ఉన్నవాళ్ళు, అంటే దీనికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎవరినన్నా టెక్నాలజిస్ట్ని హైర్ చేసుకోవడము, లేదంటే సొంతంగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు టెక్నాలజీ ఉన్నవాళ్ళు ప్రయోగశాలను ఓపెన్ చేసి ఇవ్వడం. అంటే సో వీళ్ళు ఎంపిక అనేదంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ ల్యాబ్ నుంచి తీసుకుంటే వాళ్ళకి మంచి క్వాలిటీ విత్తనం దొరికే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ మెయిన్గా మీరు ఇందాక చెప్పారు క్లైమేట్ కంట్రోల్ గురించి. క్లైమేట్ కంట్రోల్ అసలు ఎలా చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా చేసుకోవచ్చు? అంటే స్టార్ట్ చేసేదానికంటే కూడా ముందే ఫామ్ డిజైన్ అంటాం దాన్ని. అంటే ముందే మనం పుట్టగొడుగులు తయారు చేయాలి, పెట్టాలనుకుంటున్నప్పుడు దీనికి ముఖ్యంగా ఏంటంటే 2 దశలు ఉంటాయి. ఒకటి ఇంక్యుబేషన్ దశ, ఇంకోటి క్రాపింగ్ దశ. సో ఇంక్యుబేషన్ దశ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక చెట్టు మొలక విత్తనం వేసినప్పుడు అది ఆకుపచ్చగా బాగా పెరిగిన తర్వాతనే పువ్వుల్ని ఇస్తుంది. సో అది రీప్రొడక్టివ్ దశ, క్రాపింగ్ దశ అంటాం. సో అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఈ మైసీలియం అంతా, అంటే ఇక్కడ ఏంటంటే నేలలో అయితే మామూలుగా అవి నేలలో ఉన్న న్యూట్రియంట్స్తో పెరుగుతాయి. మనకి ఈ ఋతుపవనాలు వర్షాలు వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా మనకి ఈ సీజన్లో ఆల్మోస్ట్ మనకి భూమిలో కానీ, పచ్చిక బయళ్ళల్లో కానీ, చెట్ల మొదళ్లలో కానీ ఇవి బయటకు వచ్చేస్తాయి ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎలా వస్తాయి అనేది చాలామందికి ఇదిగా ఉంటుంది, డౌట్గా ఉంటుంది. సో మనము కృత్రిమంగా తయారు చేసేటప్పుడు అన్నీ కృత్రిమంగానే ఇస్తాం. ఇక్కడ వాడే గడ్డి కానీ, గడ్డి అంటే ఓన్లీ వరిగడ్డే కాదు, ఎన్ని వ్యవసాయ వ్యర్థ పదార్థం ప్రతి దాంట్లో పెరుగుతుంది. కాకపోతే మనకు దక్షిణ భారతదేశంలో వరి పంట ఎక్కువ ఉంటుంది, ఉత్తర భారతదేశంలో గోధుమ పంట ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ రేటుకు మనకు వస్తుంది, కాబట్టి మనం వాటిని వాడతాం ఎక్కువగా. అంటే యాక్చువల్లీ పుట్టగొడుగుల ఉత్పత్తి అనేది ఏంటంటే ఎక్కువ మంది ఈజీగా దీనిలోకి వెళ్ళే అవకాశం కలిగింది. మెయిన్గా ఎందుకు అంటే ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు వాటికి ముడి పదార్థం అంటే ఇప్పుడు మనం అన్నం ఎలా తింటామో అవి ఈ గడ్డిని ఫుడ్గా తీసుకుంటాయి. అంటే వాటిల్లో లిగ్నిన్, సెల్యులోజు, హెమిసెల్యులోజ్ అనేటటువంటి బయోకెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి.
వాటిని డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్ మన పుట్టగొడుగుల్లో ఉంటాయి. సో అందువలన ఈ ఇంక్యుబేషన్ దశలో కొన్ని వాతావరణ పరిస్థితులు, అంటే వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వెలుతురు, తర్వాత మనకు ఆక్సిజన్, ఇవి 2 దశల్లో. ఇప్పుడు ఇంక్యుబేషన్ అనుకోండి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అవసరం. మనకి క్రాపింగ్ అనుకోండి, ఎక్కువ ఆక్సిజన్ అవసరం. తర్వాత తేమ శాతం కూడా ఎక్కువ ఉండాలి. ఇక్కడేమో టెంపరేచర్ కూడా తక్కువ ఉండాలి, ఇంక్యుబేషన్లో ఎక్కువ ఉండాలి. సో ఎవరైనా సరే ఉత్పత్తిదారునికి ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సో అంటే చాలా మంది పెడుతుంటారు, పెట్టి వాళ్ళకి ఇవి తెలియక, అంటే ఏదో చీకటి గది అంటే మనం 20 రోజులు మూసేసి ఉంచాలి, క్లోజ్డ్ ఉంచాలి, ఉంచకూడదు 20 రోజులు. ఎందుకంటే వాటికి అవి ఆక్సిజన్ని తీసుకుంటుంటాయి, కావాలి కదా, CO2 రిలీజ్ చేస్తుంటాయి. సో ఆ నాలెడ్జ్ కానీ ఒక ఉత్పత్తిదారునికి ఉంటే వాళ్ళు ఈజీగా మళ్ళీ క్రాపింగ్లోకి ఎలా పెట్టాలి, క్రాపింగ్లో ఏ కండిషన్స్ చేంజ్ చేయాలి, అంటే వీటికి ఏం పెద్ద డిగ్రీలు ఏం అవసరం లేదు. చదువు రాని వాళ్ళు కూడా కొంచెం మెళకువలతో దీన్ని పెంచుకోవచ్చు. కాకపోతే ఈ మెళకువలు అవసరం. ఓకే, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే శ్రీనివాస్ గారు. మేడం, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మేడం, పుట్టగొడుగులు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు మేడం, అంటే ఒక 1200 SFT ఉన్నటువంటి బిల్డింగ్ పైన ఆ ఎంటీ ప్లేస్ లో పెంచుకోవడం ఎట్లా? అంటే 1200 SFT అండి? అవునా, పెంచుకోవచ్చండి. యాక్చువల్గా మీకు టెర్రస్ ఫార్మింగ్లో కూడా ఇటీవలనే ఇప్పుడిప్పుడే మామూలుగా 1 సంవత్సరం క్రితం నుంచి మన ఉద్యానవన శాఖ వారు కూడా ఈ టెర్రస్ ఫార్మింగ్లో మష్రూమ్ కల్టివేషన్ను కూడా ఇంక్లూడ్ చేయాలి అన్న ప్రతిపాదన కూడా ఉంది. అంటే మనం ఒక పాలీ హౌస్ కూడా వేసుకోవచ్చు మీరు. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ, కాకపోతే కొంచెం మీకు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో వాటికి ఏదైనా షేడ్ నెట్ కానీ అలాంటివి వేసుకోవడము, లేదంటే లోపల ఫాల్స్ సీలింగ్ కానీ అలాంటివి చేసుకుంటే నిరభ్యంతరంగా మీరు వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మామూలుగా మనం ఫార్మింగ్లో వచ్చే చీడపీడలు దీనికి కూడా వస్తాయా? ఎలా కంట్రోల్ చేయొచ్చు? అంటే వస్తాయి. యాక్చువల్గా వీటికి మామూలుగా ఏంటంటే మెయిన్గా ఇది ఒక ఫ్రెండ్లీ ఫంగస్ కదా. సో మామూలుగా యాస్పర్జిల్లస్ మిగతావన్నీ కూడా ఫెరోషియస్, అవి వేటి మీద అంటే వాటి మీద పెరుగుతాయి. ఇది ఒక ఫ్రెండ్లీ ఫంగస్ కాబట్టి దీనికి కూడా మామూలుగా వాటి ఫెలో ఫంజై కానీ బ్యాక్టీరియా కానీ అవన్నీ కూడా వీటి మీద ఫుడ్ కోసం, అంటే మనం ఇచ్చిన వరిగడ్డో గోధుమ గడ్డో ఆ ఫుడ్ కోసం వాటి మీద కాంపిటీటర్ మోల్డ్స్ అంటాము. ఇంకా బ్యాక్టీరియా ఉండొచ్చు, ఇంకా దోమలు. యాక్చువల్గా పుట్టగొడుగుల పెంపకంలో చాలామందికి తెలియంది ఏంటంటే ఈ దోమలు, చాలా రకాల దోమలు ఉంటాయి. ఫోరిడ్ ఫ్లైస్ అని, సియారిడ్ ఫ్లైస్ అని, మైట్స్ అని, మష్రూమ్ ఫ్లైస్ అని కూడా పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. అంటే ఈ మష్రూమ్ ఫామ్స్ ఎక్కడైతే ఉంటాయో ఒక 5-6 నెలల నుంచి అవి చుట్టుపక్కల వచ్చేస్తాయి. ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి, మైసీలియం స్మెల్కి. అవి మనము మంచి క్లైమేట్ క్రియేట్ చేయకపోతే, అంటే హైజీనిక్ కండిషన్స్ క్రియేట్ చేయకపోతే, ఉండకపోతే, కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఈ దోమలన్నీ, అంటే గడ్డి ఆరబెట్టే ప్లేస్లో కానీ పెద్ద పెద్ద రంధ్రాలు పొడుస్తాం మనం వీటికి గాలి కోసం అని, అవన్నీ కానీ ఆ మెళకువలు కానీ తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ దోమలు లోపలికి వెళ్ళి రూమ్స్లోనే అలాగే బ్రీడ్ అయిపోతూ ఒక స్టేజ్కి వచ్చేసరికి గ్రోవర్కి చాలా, అంటే డిప్రెషన్ లాగా వచ్చేస్తుంది. ఏంటంటే అతనికి తెలియదు ఎలా వస్తున్నాయి ఏంటని, లోపల పురుగులు తిరుగుతుంటాయి అన్నమాట, మ్యాగెట్స్ అంటాం వాటిని. సో అవి 90% వరకు కూడా క్రాప్ లాస్ చేసే అవకాశం ఉంది. అందుకే ఫామ్ డిజైన్లోనే చిన్న స్కేల్లో పెట్టినా కూడా మనం ఏం చెప్తామంటే దోమలకి మీరు కిటికీలకు కానీ డోర్స్కి కానీ మస్కిటో నెట్స్ పెట్టుకోమని చెప్తాం. అలాగే ఈ బూజులు కూడా వస్తాయి, గ్రీన్ మోల్డ్ అని, బ్లాక్ మోల్డ్ అని. ఇవన్నీ కూడా ప్రాపర్గా స్టెరిలైజేషన్ చేసుకొని గడ్డిని, తర్వాత క్లీన్ వాతావరణాన్ని కానీ మనం మెయింటైన్ చేసుకుంటే పెద్దగా వీటిలో ఎఫెక్ట్ అయ్యేవేమి ఉండవు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, రవి రంగారెడ్డి నుంచి. నమస్తే అండి రవి గారు. నమస్తే, మాట్లాడండి.
హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో మామూలుగా మనం ఇంటి చుట్టూ కొన్ని కనిపిస్తూ ఉంటాయి మష్రూమ్స్, అవును. అటవీ ప్రాంతాల్లో కొన్ని కోసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ రెండిటికి ఏంటి తేడా? అంటే మనం పెంచే పుట్టగొడుగులకి వాటికి యాక్చువల్గా వాటిని న్యాచురల్ మష్రూమ్స్ అని, నాటు పుట్టగొడుగులని ఈ మధ్య కాలంలో చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మీ దగ్గర నాటు పుట్టగొడుగులు దొరుకుతాయా అని. వైల్డ్ మష్రూమ్స్ అని అంటాము. అంటే యాక్చువల్గా ఈ పుట్టగొడుగులు, మనం పెంచే పుట్టగొడుగులు కూడా ఒక టైంలో అవన్నీ కూడా నాటు పుట్టగొడుగులే. అంటే ఇవన్నీ జనరల్గా మన వాతావరణంలో పెరుగుతున్న వాటిని మన శాస్త్రవేత్తలు ఏం చేశారు, ఇవి తినొచ్చు అంటే అవి తినొచ్చు తినకూడదు అనేది కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం అంటే ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు టర్మెటోమైసిస్ అని కోస్టల్ ఏరియాస్లో ఈ సీజన్లో ఈవెన్ రైతు బజార్లో కూడా చాలామంది తీసుకొచ్చి అడవుల నుంచి, పాము పుట్టల దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళు కట్టలు కట్టి వాళ్ళు ఒక జీవనోపాధిగా అంటే సీజనల్గా అమ్ముతున్నారు. దానికి కూడా చాలా డిమాండ్ పెరిగింది. అంటే అవి అంటే మామూలుగా నేల మీద కానీ చెట్ల మొదళ్లలో కానీ న్యాచురల్గా పెరుగుతుంటాయి. ఇవి ఏం చేస్తామంటే వాటిలో మనము కృత్రిమంగా పెంచగలిగినటువంటి ఈ ఇప్పుడు ఆయిస్టర్ కానీ, బటన్ కానీ, మిల్కీ కానీ, ప్యాడిస్ట్రా మష్రూమ్స్, ఎల్మ్ ఆయిస్టర్ మష్రూమ్స్, ఇంకా చాలా ఉన్నాయి, షిటాకే కానీ, చాలా రకాలు మనకి ఇండియాలో ఇవే ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొంతమంది షిటాకే మష్రూమ్ అని, ఇనోకిటాకే అని, అంటే జపనీస్ నేమ్స్ అన్నమాట అవన్నీ. సో మెడిసినల్ మష్రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఇవి కృత్రిమంగా పెంచగలిగినవి, అంటే మనకి వాటి యొక్క దశలు అవన్నీ కూడా నిర్దిష్టంగా ఉన్న వాటిని మనం కృత్రిమంగా పెంచుతున్నాం. నేలలో వచ్చేవి లేక చెట్ల మొదళ్లలో వచ్చేవి అవి సహజ సిద్ధంగా పెరుగుతాయి. అయితే వాటిలో విషపూరితం ఉండొచ్చు, తినదగినవి కూడా ఉండొచ్చు. సో అది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం కామన్ పర్సన్కి. సో ఆల్రెడీ ఎవరన్నా దాన్ని తింటూ ఉండి మార్కెట్లో ఇస్తూ ఉండి ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మనకు కానీ చెప్పినట్లయితే, లేదా మనకు ఊర్లలో కూడా మనకు పొలాల్లో కూడా దొరుకుతుంటాయి, తీసుకొస్తుంటారు ప్రతి సంవత్సరం, మనం తింటుంటాం. సో అవి ఓకే. సో కొత్తగా ఏమీ తెలియని వాళ్ళు తెల్లగా ఒక మష్రూమ్ కనిపించింది మా పెరట్లో వండుకొని తినేద్దామంటే మేబీ చాలా డేంజరస్, అది ప్రమాదం. చాలా వరకు కొన్ని అమానిటా రకాలు పుట్టగొడుగులు అవన్నీ కూడా విషపూరితమైనవి, తెల్లగా ఉంటాయి, డెత్ క్యాప్స్ అంటాం, ఫుడ్ పాయిజనింగ్ కూడా ఇస్తాయి చాలా. సో అందుకని జనరల్గా చెక్ చేయాలి, తెలియకుండా మనం ఏది తినకూడదు. అండ్ చెకింగ్ అనేది కూడా మనకు దానికి స్వభావ సిద్ధంగా కొన్ని ఉంటాయి, క్యాప్ అని, కింద వోల్వా అని, వీలం అని, అవి కూడా అవి ఉన్నా కూడా కొన్ని డేంజరస్ ఉంటాయి. ఓకే ఫైన్. ఇంకో కాలర్ ఉన్నారు, రాజు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. హలో. ఓకే, ఇంకో కాలర్ రామచందర్ యాదాద్రి నుంచి. నమస్తే అండి రామచందర్ గారు, నమస్తే, మాట్లాడండి. నమస్తే. నమస్తే. అయితే పుట్టగొడుగులు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ హైదరాబాద్లో ఎస్ మష్రూమ్ అగ్రిటెక్లో దొరుకుతాయండి రాజుగారు. మాకు ఇది ల్యాబ్ ఉంది ప్రగతి నగర్లో, మేము శిక్షణ కూడా ఇస్తాం వీటి గురించి. ఓకే, స్థానికంగా మనం చూస్తే ఏ రకం పుట్టగొడుగులకి ఎక్కువగా డిమాండ్ ఉంది, ఏవి ఎక్కువగా సేల్ అవుతాయి? అంటే ఎక్కువగా డిమాండు, ఎక్కువగా సేల్ అవుతాయి అనే దానికంటే ఎక్కువగా లభ్యమయ్యాయి ప్రస్తుతం బటన్ పుట్టగొడుగులు. ఓకే. సో బటన్ పుట్టగొడుగుల్లో ఉత్పత్తి శాతం ఎక్కువ, అంటే ఎక్కువ దగ్గర ఒక ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ నుంచి మినిమం. అంటే సపోజ్ ఇప్పుడు మనం నార్త్లో అయితే చల్లగా అవుతుంది కదా సీజనల్గా, ఇప్పుడు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు క్లైమేట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సీజనల్గా మష్రూమ్స్ పెంచుతారు, బటన్ మష్రూమ్స్ ఊటీలో కానీ అట్లా. అలా కాకుండా మనం ఇక్కడ హైదరాబాద్ కానీ సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా మనము సంవత్సరం అంతా వీటిని పెంచాలి అంటే వీటికి దగ్గర మినిమం 1 crore ఇన్వెస్ట్మెంట్. అయితే యాక్చువల్గా మన దేశంలో 20 కోట్లు 50 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉత్పత్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో అంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేవాళ్ళు వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. తర్వాత వాళ్ళకి ఇక్కడ సప్లై కూడా లోకల్గా సప్లై కూడా ఎక్కువ చేస్తారు. ఓకే. సో అది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే
మనము కన్జంప్షన్ కూడా ఎక్కువే ఉంటుంది. మనకి వాటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ కానీ, మిల్కీ మష్రూమ్స్ కానీ, ఈ ప్యాడిస్ట్రా మష్రూమ్స్ కానీ వీటిని కూడా ఆ స్థాయిలో కానీ తీసుకెళ్ళగలిగితే ఒక కన్జ్యూమర్కి ఒక రేంజ్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది. అంటే ఓన్లీ బటనే కాకుండా మిగతా మష్రూమ్స్ కూడా తీసుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. సో పుట్టగొడుగులు అంటే ఎక్కడ కనిపించేవి, ఎలా పెంచవచ్చు, అంటే అటవీ ప్రాంతాల్లో ఉండేవి మీరు పెంచితే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు. మీరు శిక్షణ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. మరింత సేద్య సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.